సో వెల్కమ్ టు జిఎస్ ఆన్లైన్ క్లాసెస్. సో గతంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు మనం ఈరోజు విశ్లేషణ చేసుకుంటే సో అవి ఏ విధంగా వచ్చినాయి, మరి వాటికి సమాధానాలు మనం ఏ విధంగా రాబట్టుకోవాలి, తదితర అంశాలన్నీ కూడా ఈరోజు ప్రత్యేకంగా చర్చించుకుందాం. ఎందుకంటే రాబోయే కాలంలో అనేకమైనటువంటి ప్రిపరేషన్లో భాగంగా మనకు అనేకమైనటువంటి ఎగ్జామ్లలో ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటున్నామో అనేకమైనటువంటి సెంట్రల్ నుంచి స్టేట్ వరకు అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ముఖ్యంగా ఎకానమీ పార్ట్ అనేది కొంతమేర మనకు ఇబ్బందికరంగా గురి చేస్తుంటది. అయినప్పటికీ కూడా దాన్ని అంత సులభంగా చదువుకుంటూ సులభంగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది విశ్లేషణాత్మకంగా మనం చూసినట్టయితే మనకు ఎక్కువ మార్కులు కూడా స్కోర్ చేయడానికి అవకాశాన్ని మనకు తీసుకోవచ్చండి. అది చాలా కష్టతరమైనటువంటి అంశం ఏమి కాదు, చాలా సులభతరంగానే మనం ప్రశ్నలకు సమాధానాలు రాబట్టుకోవచ్చు. కొంత అవగాహన విశ్లేషణాత్మకంగా మనం చదువుకున్నట్టయితే ఫ్యూచర్ లో మనం మంచి స్కోర్ చేయడానికి, ఎకనామిక్స్ లో మంచి స్కోర్ చేయడానికి, ఎకానమీలో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్. మనం ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే మనకు ఇక్కడ గమనించినట్టయితే ఏమంటున్నాడు, ఆర్థిక మాంద్యం. మరి ఈ ఆర్థిక మాంద్యం గ్రేట్ డిప్రెషన్ ఫలితం కింది వాటిలో ఏమిటి అని ఇక్కడ అడగడం జరుగుతుంది. మనకు ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? ఎక్కువ డిమాండ్, ఎక్కువ ధరలు ఉంటాయి, లేదా డిమాండ్ తగ్గుదల, ధరలు పడిపోవడం ఉంటుంది. మరి ఎక్కువ డిమాండ్, తక్కువ ధరలు ఉంటాయి, మరి డిమాండ్ తగ్గడము, ధరలు పెరగడం. Generally, what is they asked for the question? What is the result in the Great Depression period? What is the result in the Great Depression period? High demand, high prices, low demand, low prices, and high demand, low prices, and low demand, high prices. See, 4 options is given. Which one is the correct option? అంటే మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్థిక మాంద్య కాలంలో ఏ విధంగా ఫలితం మనకు ఉంటుంది? ఆర్థిక మాంద్యం అంటే మనకి ఏం చూపిస్తుంది? మనకి ఇది ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. అక్కడ ఇన్ఫ్లేషన్, డిప్రెషన్ అనే అంశాన్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే రైట్. అభ్యర్థులందరూ కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే వీటి యొక్క సమాధానాలు ఏమై ఉంటాయని చెప్పేసి మీకు అర్థమవుతున్నాయండి. రైట్. దయచేసి అందరూ కూడా చివరి వరకు చూడండి. క్వశ్చన్స్ అన్ని కూడా చివరి వరకు చూడండి. రైట్. నెక్స్ట్ మనం చూస్తే కింది వాటిలో ఆర్బీఐ అనుసంధానంగా గ్రామీణ అభివృద్ధికి రుణ సౌకర్యం అందించే సంస్థ ఏది? అంటే మన క్వశ్చన్ ఏమడిగిందంటే ఆర్బీఐ అయితే ఏది ఉందో, మరి ఈ ఆర్బీఐ అనేది మనకు అనుసంధానంగా ఉంటూ మరి గ్రామీణ అభివృద్ధి కోసం రుణ సౌకర్యం అందించేటువంటి సంస్థ ఏది అని ఇక్కడ అడుగుతుంది మనకు. అంటే గ్రామీణ అభివృద్ధి కోసం, రూరల్ డెవలప్మెంట్ కోసం సపోర్టెడ్ ఫర్ ద ఆర్బీఐ. ఆ ఆర్బీఐ సపోర్ట్ చేస్తూ రూరల్ డెవలప్మెంట్ కోసం ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఏమిటి, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఏమిటి అని చెప్పేసి ఇక్కడ మనకు అడుగుతుండు. ఒకటి నాబార్డు, ఒకటి ఐడిబిఐ, ఒకటి ఐసిఐసిఐ, ఒకటి ఐబిపిఎస్. కాబట్టి నాబార్డా, ఐడిబిఐ, ఐసిఐసిఐ లేకుంటే ఐబిపిఎస్ అనేది మనకు 4 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఈ 4 ఆప్షన్ లో ఏ ఆప్షన్ మనకు గ్రామీణాభివృద్ధి కోసం దోహదపడుతుంది, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ మనం గమనించినట్టయితే థర్డ్ క్వశ్చన్ మనం గమనించినట్టయితే రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటి క్వశ్చన్ కూడా మనకు అడగడానికి అవకాశం ఉంది. కార్మికులు అనారోగ్యానికి గురైనప్పుడు లేదా ప్రమాదానికి గురైనప్పుడు వారు సరైన సంరక్షణ పొందవచ్చు మరియు అనారోగ్య కాలానికి జీతం కూడా పొందవచ్చు. ఇది కింది కార్మికుల హక్కు కిందికి వస్తుంది. అంటే లేబర్ రైట్ అంటుంది. ఇఫ్ ఎనీ సిచ్యువేషన్ లేబర్ ఇల్నెస్ ఈస్ దేర్ ఆన్ ద డ్యూటీ, దే రైట్ ఈస్ దేర్. ఆ రైట్ ఏమిటి? ఇన్ ద ఇల్నెస్ పీరియడ్, అన్హెల్త్ పీరియడ్, దే ఎర్న్ సాలరీ ఆల్సో. వాట్ ఈస్ ద రైట్? ఆ రైట్ ను మనం ఏమంటాం, ఏం పేరు ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరుగుతుంది. ముఖ్యంగా గమనిస్తే ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత, ఉత్పాదక మరియు సురక్షితమైనటువంటి ఉపాధి,
పని భద్రత అని చెప్పి అడిగిండండి. పని భద్రత అని చెప్పేసి ఇక్కడ అడగడం జరిగింది. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఉద్యోగ భద్రత, ఆదాయ భద్రత, ఉత్పాదక మరియు సురక్షితమైనటువంటి ఉపాధి, పని భద్రత అని చెప్పేసి. సో జనరల్ గా ఎంప్లాయీ సెక్యూర్ అండ్ సాలరీ సెక్యూర్ ఇన్కమ్ సెక్యూర్ అండ్ సో ప్రొడక్షన్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు, ఎంప్లాయీ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు, అండ్ వర్క్ సెక్యూర్ అని చెప్పుకోవచ్చు. వర్క్ సెక్యూర్ అని చెప్పేసి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఏ ఆప్షన్ మనకి ఇక్కడ కరెక్ట్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోండి. రైట్. దాంతో పాటుగా కొంత మనకు నేషనల్ ఇన్కమ్ నుంచి కూడా ఇలాంటి క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. సో మనం గమనిస్తే వెహర్ ఆదాయం, డిస్పోజబుల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. దీన్ని మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం. మరి వెహర్ ఆదాయం, సో వెహర్ ఆదాయం అవుతుందో, డిస్పోజబుల్ ఇన్కమ్ అవుతుందో, ఈ వెహర్ ఆదాయం అయితే ఏదుందో కింది వాటిలో ఏ విధంగా పరిగణిస్తారు అంటే వెహర్ ఆదాయం అనేది కింది వాటిలో ఏ విధంగా పరిగణించడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే వినియోగము పొదుపు అంటామా, వినియోగం మైనస్ పొదుపు, సో కన్జంప్షన్ మైనస్ సేవింగ్, పొదుపు మైనస్ ఖర్చులు, సేవింగ్ మైనస్ ఎక్స్పెండిచర్స్, ఆదాయం ప్లస్ వ్యక్తిగత పన్నులు, ఇన్కమ్ ప్లస్ సో పర్సనల్ ట్యాక్సెస్, పొదుపు ప్లస్ వినియోగం, సేవింగ్ ప్లస్ కన్జంప్షన్, లేదా సేవింగ్ మైనస్ ఎక్స్పెండిచర్, లేదా ఇన్కమ్ ప్లస్ ట్యాక్సెస్, లేదా సో కన్జంప్షన్ మైనస్ సేవింగ్, ఏది అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది కొంతమేర మనకు వెహర్ ఆదాయము, డిస్పోజబుల్ ఇన్కమ్ అంటున్నాడు. ఇది జాతీయ ఆదాయ భావనలో మనకు కనబడేటువంటి క్వశ్చన్. రైట్. తర్వాత మనం గమనించినట్టయితే సో ముఖ విలువ కంటే అంతర్గత విలువ తక్కువగా ఉన్న నాణెములు మరియు కాగితం ద్రవ్యము ఏమంటారు కింది వాటిలో అని చెప్పేసి అన్నాడు. అంటే జనరల్ గా ఇక్కడ ఫేస్ వాల్యూ అనేది హైలీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది మనకు హైలీ ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది హైలీ ఉంటుంది. మరి ఫేస్ వాల్యూ హైలీ ఉన్నప్పుడు ఫేస్ వాల్యూ అనేది హైలీ ఉన్నప్పుడు అంటే మన జనరల్ గా ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది, అది హైలీ ఉంటుంది. సో అంతర్గత విలువ కంటే తక్కువగా ఉన్నప్పుడు మరియు దాన్ని మనం ఏమంటామంటే ఇన్నర్ వాల్యూ అని చెప్పడం జరుగుతుంది. మరి ఈ ఇన్నర్ వాల్యూ తక్కువగా ఉన్నప్పుడు ఆ నాణ్యములు మరియు కాగిత ద్రవ్యాన్ని ఏమంటారు అని చెప్పడం జరిగింది. సో ప్రాథమిక ద్రవ్యమా, ఐచ్ఛిక ద్రవ్యమా, ప్రామాణిక ద్రవ్యమా, సో జనరల్ గా క్రెడిట్ ద్రవ్యమా అని చెప్పేసి ఇక్కడ మనకు అడగడం జరిగిందని. సో రిప్రజెంటివ్ మనీ, లేదా సో మనకు ప్రామాణిక ద్రవ్యము స్టాండర్డ్ మనీ అండ్ క్రెడిట్ మనీ అండ్ వాలంటరీ మనీ అని చెప్పుకోవచ్చు. ఐచ్ఛిక ద్రవ్యము వాలంటరీ మనీ అంటే మనకు రిప్రజెంటివ్ మనీయా, సో వాలంటరీ మనీయా, లేదా స్టాండర్డ్ మనీయా, లేదా క్రెడిట్ మనీయా అని చెప్పేసి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాథమిక ద్రవ్యమా, ఐచ్ఛిక ద్రవ్యమా, ప్రామాణిక ద్రవ్యమా, క్రెడిట్ ద్రవ్యమా, ఏ ద్రవ్యం అవుతుంది? ఏమిటి? మనం జనరల్ గా నాణాన్ని తీసుకున్నప్పుడు నాణంలో ఇది 100 రూపాయలు అన్నప్పుడు మనం ముఖ విలువ అంటున్నాం 100 రూపాయలు. మరి అంతర్గత విలువ అన్నప్పుడు దాన్ని ఏదైతే మనం లోహం అంటున్నామో ఆ లోహ విలువను మనం ఏమంటున్నాం అంటే అంతర్గత విలువ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది మనీలో మనకు వస్తుంది, జనరల్ గా మనీ టాపిక్ లో వస్తుంది. కాబట్టి మనం వాడేటువంటి నాణ్యములన్నీ కూడా ఇప్పుడు మనం వాడేటువంటి నాణ్యములు కాగిత ద్రవ్యం మొత్తం కూడా ఈ కోవలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ద్రవ్యాన్ని ఏ ద్రవ్యం అంట అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో భౌతిక జీవన ప్రమాణ సూచి ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే ఆ భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని చెప్పేసి ఇక్కడ మన క్వశ్చన్ అడుగుతుండు. సో భౌతిక జీవన ప్రమాణ సూచి అవుతుందో మనకు ఈ భౌతిక జీవన ప్రమాణ సూచి దీన్ని మనం ఏమంటున్నాం అంటే PQLI. సో ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ జేమ్స్ టోబినా, లేదా మోరిసా, లేదా WJ బౌమలా, లేదా పాల్ షాముల్సన్.
ఎవరు నలుగురిట్లో ఎవరు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. భౌతిక జీవన ప్రమాణ సూచిని ప్రవేశపెట్టింది ఎవరు చూసినట్టయితే సో PQLI ఫిజికల్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్, ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ ఇంట్రొడ్యూస్డ్ బై సో విచ్ వన్? సో జేమ్స్ టోబిన్, మోరిస్ డి మోరిస్, WJ బౌవల్, పాల్ షామన్సన్. రైట్. సో నెక్స్ట్ మనం గమనించినట్టయితే రైట్ సెవెంత్ క్వశ్చన్ మనం గమనించండి. మరి సెవెంత్ క్వశ్చన్ లో మనకి ఏం కనబడుతుంది అంటే కింది వాటిలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కింది వాటిలో ఉత్పత్తి చేసే కర్మాగారాలను మౌలిక పరిశ్రమలు అంటారు. కింది వాటిలో ఉత్పత్తి చేసే సో కర్మాగారాలను మౌలిక పరిశ్రమలు అంటారు. వేటిని అంటారని చెప్పేసి ఇక్కడ అడిగిండు. అంటే సో వేటిని మనం ఈ మౌలిక పరిశ్రమలు అనవచ్చు? యంత్రాలు, విద్యుత్తు, ఖనిజాలు మరియు ముడిలోహాలు, రవాణా సౌకర్యాలు అంటే మెషినరీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కావచ్చు. వేటిని మన 1, 2ను మౌలిక పరిశ్రమలు అంటారా? సో మౌలిక పరిశ్రమలు ఇక్కడ మనకి ఏంటంటే సో ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ సో క్యాపిటల్ సో ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు. అంటే మరొక ఉత్పత్తిని చేయడానికి దోహదపడేటువంటి సో పరిశ్రమలను మనం మౌలిక పరిశ్రమలు, ముఖ్యమైన పరిశ్రమలు ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది మనకు. రైట్. సో యంత్రాలు అంటారా, లేదా విద్యుత్ అంటారా, లేదా విద్యుత్తు ఖనిజాలు అంటారా, లేదా సో విద్యుత్తు ఖనిజాలు రవాణా సౌకర్యాలు అంటారా, లేదా 4ని కలిపి 1, 2, 3, 4ని కలిపి మౌలిక పరిశ్రమలు అంటారా? వేటిని మనం మౌలిక పరిశ్రమలు అంటారని చెప్పేసి ఇక్కడ మనకు సో అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం గమనించినట్టయితే సో కింది వాటిలో మానవ పెట్టుబడిని గుర్తించండి. సో మానవ పెట్టుబడిని గుర్తించండి అంటే మనకు ఏది మానవ పెట్టుబడి అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో హ్యూమన్ క్యాపిటల్ సో ఫైండ్ అవుట్ ద హ్యూమన్ క్యాపిటల్ గివెన్ ద బిలో అని చెప్పేసి అడుగుతుండు. సూర్యరశ్మియా, సన్లైటా, వర్షపాతం రైనా, లేదా ఉష్ణోగ్రత టెంపరేచరా, లేదా రసాయనాలు కెమికల్సా? మరి కెమికల్సా ఏది మనకు అవుతుందని చెప్పేసి 4 మనకు అడగడం జరిగింది. అంటే మానవుడు తయారు చేసి పెట్టే పెట్టుబడి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టడానికి అవకాశం ఉంటుంది మనకి ఇక్కడ. ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతారా సార్ అంటే అడుగుతారు మనకి ఇక్కడ. కాబట్టి సో ఈ క్వశ్చన్ కు మీరు ఈజీగా ఆన్సర్ పెడతారని నేను అనుకుంటున్నాను. హ్యూమన్ క్యాపిటల్, విచ్ వన్ ఇస్ ద హ్యూమన్ క్యాపిటల్? సన్లైట్, రెయిన్ అండ్ టెంపరేచర్ అండ్ కెమికల్స్. రైట్. సో నెక్స్ట్ మనం 9వ చూసినట్టయితే వస్తువు ఉత్పత్తి చేసినప్పుడు ఉత్పత్తిదారుడు చెల్లించే పన్ను. సో జనరల్ గా ఇక్కడ ఏమడుగుతుందంటే ఉత్పత్తి జరిగేటప్పుడు మరి ఆ ఉత్పత్తి జరిగేటప్పుడు సో ప్రొడక్షన్ టైంలో ప్రొడ్యూసర్ ఎవరైతే మనకి ఇక్కడ ప్రొడ్యూసర్ అంటున్నామో, ప్రొడ్యూసర్ మనకి ఇక్కడ ఈ కొంత ట్యాక్స్ చెల్లిస్తాడు. ఆ ట్యాక్స్ ఏం ట్యాక్స్ అని చెప్పేసి అడుగుతుంది. ప్రొడ్యూసర్ వెన్ ఎవర్ ద ప్రొడక్షన్ టైమ్ ద ప్రొడ్యూసర్ పే ద సమ్ ఆఫ్ ద ట్యాక్స్ టు గవర్నమెంట్. సో విచ్ వన్ ఈస్ ద ట్యాక్స్? ఫైండ్ అవుట్ దట్ అని అడుగుతుంది ఇక్కడ మనకు. సో ఎక్సైజ్ సుంకము, సో టారిఫ్, అమ్మక పన్ను లేదా అమ్మకపు సో సేల్ ట్యాక్స్, లేదా కొనుగోలు పన్ను పర్చేజ్ ట్యాక్స్, లేదా కస్టమ్ సుంకము కస్టమ్ టారిఫ్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మరి ఎక్సైజ్ సుంకమా, అమ్మక పన్న, కొనుగోలు పన్న, లేదా కస్టమ్ సుంకం అనేది మనం గుర్తుపెట్టుకోండి వస్తువు ఉత్పత్తి జరిగినప్పుడు. జనరల్ గా ఇవి మనకి ఏం జరుగుతున్నాయంటే ఇవన్నీ కూడా మనకు జిఎస్టీలో కలిసిపోయినాయి. జిఎస్టీ కలవకంటే ముందు బిఫోర్ ద జిఎస్టీ మనం సో వస్తు ఉత్పత్తి జరిగినప్పుడు వస్తువులపైన కొంత పన్ను చెల్లించే వాళ్ళు. అదేం పన్ను అని చెప్పేసి ఇక్కడ అడగడం జరుగుతుంది. రైట్. ద లాస్ట్ వన్ ఇస్ ద భారతదేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ముఖ్యమైన లక్ష్యం ఏమిటి అని అడుగుతుండండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకు. సో భారతదేశంలో సో మనకు ఈ PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ అంటే మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దాని యొక్క లక్ష్యం ఏమిటి? వ్యవసాయ ఎగుమతులు ప్రోత్సాహం చేయడమా, అగ్రికల్చర్ సో ప్రొడక్షన్ అనేది అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ అనేది సో ప్రోత్సహించడమా, లేదా తప్పనిసరి ఆహార పదార్థాల లభ్యతన తప్పనిసరి అన్నప్పుడు సో కంపల్సరీ గివ్ టు ద సో ఫుడ్ ఐటమ్స్
అవైలబుల్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పుకోవచ్చు, లేదా ఉచిత భోజనం అందించడమా, ఫ్రీ మీల్స్ ఇవ్వడమా, లేదా ఆహార పదార్థాల ధరలు క్రమబద్ధం చేయడమా. సో జనరల్ గా మనకి ఇక్కడ ఆహార పదార్థాల ధరలు క్రమబద్ధం చేయడము అంటే, సో ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో మనకు ఆహార పదార్థాల యొక్క ధరలు అనేది ఎక్కువ తక్కువ కాకుండా అందుబాటులో ఉంచడము. సో మనకు కొంతమేర దాన్ని సో నార్మల్ గా అందరికి కూడా అందే విధంగా మనం చూసుకోవడం అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. మరి ఇందులో ఈ 10 క్వశ్చన్లో 10వ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది మరి అది దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆ పీడిఎస్ అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అయితే ఏదుందో మరి అది అనేది సో మనకు ఈ 4 ఆప్షన్లలో మనకు అది దాని యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏమిటి, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏమిటి అనేది ఇక్కడ మనం సో అంటే జనరల్ గా ఆహార పదార్థాలు ధరలు క్రమబద్ధం చేయడం అంటే రెగ్యులేటెడ్ చేయడం అనేది. సో రెగ్యులేషన్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ ప్రైసెస్ అని చెప్పుకోవచ్చు, ఎక్కువ తక్కువ మార్కెట్ లో కాకుండా చూడడము. తర్వాత కంపల్సరీ సో అవైలబుల్ ఫర్ ద ఫుడ్ ఐటమ్స్ అనేది దాన్ని నిర్దేశించడమా, లేదా వ్యవసాయ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్ మనం ప్రోత్సహించడమా, సో కొంతమంది వాళ్ళకి ప్రోత్సాహం అందించడమా, లేదా సో ఫ్రీ మీల్స్ ఇవ్వడం అనేది మనకు 10 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. రైట్, మీ అందరికి కూడా ముఖ్య గమనిక ఏంటంటే థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ఇక్కడ మీకు ఇచ్చినటువంటి కీ ఇవ్వడం జరిగింది. సో ఇది కీ మీరు కీని వెరిఫై చేసుకోవచ్చు. వెరిఫై చేసిన తర్వాత మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని కన్సల్ట్ కావచ్చు, మమ్మల్ని అడగవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు దానికి సంబంధించినటువంటి సో సోర్స్ కూడా మీకు అందిస్తూ ఆ క్వశ్చన్ కు జవాబు ఇవ్వగలుగుతాము. రైట్, సో కరెక్టా కాదా అని చెప్పేసి సో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేసి కూడా మేము దానికి కావాల్సినటువంటి సోర్స్ మీకు ఇస్తాము. రైట్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరూ కూడా సో మరొక సెషన్ లో మీకు మంచి క్వశ్చన్స్ ముందుకు తీసుకొస్తూ ఇంకా అనేకమైనటువంటి ఎకానమిక్స్ పరిజ్ఞానాన్ని సో ఇంప్రూవ్ చేయడానికి ఎప్పుడు కూడా ఎల్లవేళ మీ ముందు ఉంటామని చెప్పేసి మీ సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ డాక్టర్ రాములు సుధవ్ అని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.